తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, జూలై మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళకి ఎటువంటి అనుకూలతలు కనిపిస్తున్నాయి? అలాగే ఎలాంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి? పూర్తిగా వృశ్చిక రాశి యొక్క మాస ఫలితాల్ని తెలియజేయండి. తప్పకుండా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు చాలా అదృష్టవంతులు. ధైర్యంగా ఉండేటటువంటి వ్యక్తుల్లో వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ఏ పనినైనా చాలా చాకచక్యంగా చేసేటటువంటి తెలివితేటలు, సామర్థ్యం కలిగినటువంటి వారు వృశ్చిక రాశి వారు అని అనుకోవచ్చు. అలాగే వీళ్లకు చరస్వభావం ఎక్కువ, అంటే నిలకడ లేనటువంటి స్వభావాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి రాశిలో ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏదైనా మాట అనుకుంటే కనుక దాని మీద ఖచ్చితంగా నిలబడేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పనులు చేసి అలసిపోతారు. అంటే ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బిజినెస్ ఒకటి కాదు, 10 బిజినెస్ చేస్తూ ఉంటారు. కానీ దేంట్లో కూడా నిలకడ లేనటువంటి పొజిషన్లో ఉంటూ ఉంటారు. ప్రతి దాంట్లో కూడా కష్టపడి పని చేస్తారు, కానీ ఫలితం మాత్రం శూన్యమైపోతుంది. అంటే ఏమీ ఫలితం కనిపించకుండా పోతుంది. ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెడుతూ ఉంటారు, కానీ సరైనటువంటి ప్రయోజనం దొరకదు. దానివల్ల వీళ్ళు కొద్దిగా మానసిక క్షోభని ఎక్కువగా అనుభవించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వీళ్ళతో కాకుండా వీళ్ళతో అంటే ఈ వృశ్చిక రాశి వారు ఇంకా 10 మందిని ఇన్వెస్ట్మెంట్ పెట్టించి కూడా అనవసరంగా వాళ్ళు లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ప్రయోగాత్మకమైనటువంటి పనులు ఎక్కువగా చేస్తారు. అంటే ఎవరు చేయలేనటువంటిది ఇది చేసి చూద్దాము, అయితే కనుక సక్సెస్ అవుతాము, లేదంటే ఫెయిల్యూర్ అవుతాము, అంతే. అంటే ప్రయోగం చేసేటటువంటి వారిలో ఈ వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు పెద్దవాళ్ళ దగ్గర నుంచి పెద్ద సహాయ సహకారాలు అయితే ఏమీ దొరకవు. ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రయత్నపూర్వకంగా చేద్దామని అనుకుంటారు, కానీ ఎవరు కూడా వీళ్ళకు సహాయ సహకారాలు చేసేటటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారికి ఏర్పడవు. ముఖ్యంగా వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆదరణ, అభిమానం అనేటటువంటి దొరుకుతూ ఉంటుంది. ఎంతో కొంత సహాయం చేసేటటువంటి అవకాశాలు ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గర నుంచే వృశ్చిక రాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు త్వరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అంటే మామూలుగా షార్ట్ టెంపర్ అంటారు చూసారా, అప్పుడే కోపం వచ్చేస్తుంది, అప్పుడే సహనంగా ఉండేసిపోతూ ఉంటారు. అంటే వెంటనే తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటి అంటే కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తద్వారా కొన్ని పనుల ద్వారా వీళ్ళు వెనకబడేటటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎవరి మాట పట్టించుకోరు వీళ్ళు జీవితంలో. ఎందుకంటే వీళ్ళు ఏం చెయ్యాలి అనేటటువంటిది మీకు మైండ్లో ఒకటి ఫిక్స్ అవుతుంది, దాన్నే చేసేస్తూ ఉంటారు తప్ప దానివల్ల నష్టం ఏంటి, దానివల్ల లాభం ఏంటి, దానివల్ల ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ ఏమీ ఆలోచించేటటువంటి స్వభావంలో వృశ్చిక రాశి వారు ఉండరు. మొత్తం అయిన తర్వాత అప్పుడు బాధపడుతూ ఉంటారు. సక్సెస్ అయ్యింది అని అనుకుంటే కనుక అంతా హ్యాపీగా ఉంటుంది. అదే కనుక ఫెయిల్యూర్ అయితే కనుక వీళ్ళతో పాటు ఇంకో 10 మంది మునిగిపోయడమే జరిగేటటువంటి అవకాశాలు వృశ్చిక రాశి వారి జీవితంలో ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. కనుక వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే వీరికి చాలా మట్టుకు జీవితంలో అప్పుల బెడదలు, లేదు అని అంటే కనుక అనారోగ్య సమస్యలు ఎక్కువగా మొదలయ్యేటటువంటి సిచ్యువేషన్స్ వీళ్ళ జీవితంలో ఫేస్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ జూలై మాసంలో కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా అప్పుల బాధలు కానీ లేదా అనారోగ్య సమస్యలు కానీ వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే కుటుంబం పట్ల శ్రద్ధ ఏర్పరచుకోవాలి. కుటుంబంలో చిన్న చిన్న కలతలు అనేటటువంటివి సాధారణంగా వస్తూ ఉంటాయి. దాన్ని అనవసరంగా పెద్దది చేసుకోకుండా దాన్ని వీలైనంత వరకు అక్కడే కట్ చేయడం చాలా ఉత్తమమైనటువంటి పని. భార్యతో విరోధములు ఏర్పడము, కుటుంబంలో కలతలు ఏర్పడము, లేదా పరస్త్రీ వ్యామోహాలు ఎక్కువగా పెరిగిపోవడము, ఇలాంటివి ఈ జూలై మాసంలో వీళ్ళ జాతకంలో పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే డబ్బుల కొరత ఎక్కువగా ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. అంటే అవసరానికి మించి ఖర్చులు చేయడం ద్వారా అప్పులు చేసుకోవడము, లేదా లోన్స్ తీసుకోవడము, లేదు అనంటే ఇతరుల వాళ్ళ దగ్గర వడ్డీలకు తీసుకోవడం, ఇలాంటివి సమస్యలు అధికంగా పెరిగేటటువంటి సూచనలు ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ జూలై మాసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తదుపరి ఆగస్టు కానీ లేదు అనంటే కనుక సెప్టెంబర్లో కానీ కొద్దిగా మెరుగైనటువంటి ఫలితాలు ఆ మాసంలో ఉంటాయి. కానీ ఇప్పుడున్నటువంటి మాసంలో మాత్రం కొద్దిగా ఇబ్బందులు మొదలయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందమ్మా. వృశ్చిక రాశి వాళ్ళ అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అలాగే అదృష్ట వారం గురించి తెలియజేయండి. వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు వచ్చేసేసి
వీళ్ళకు పగడపు రంగు అంటే చాలా ఇష్టమవుతూ ఉంటుంది. అలాగే పగడపు రంగు వీళ్ళ జీవితాన్ని ఉద్దేశించి చాలా అదృష్ట యోగాన్ని కలిగించేటటువంటి రంగుగా పరిగణించబడుతుంది. అలాగే వీళ్ళకి ఏంటి అనంటే గనక ముఖ్యంగా వీళ్ళ వారం ఏదైనా అదృష్ట వారం ఉంది అనంటే బుధవారం వీళ్ళ జీవితంలో వీరి రాశి వారికి అదృష్ట వారంగా పరిగణించబడుతుంది. కాబట్టి కొత్త పనులు ప్రారంభం చేయాలన్నా, కొత్త విషయాలు చేయాలనుకున్నా, ఇంకా వేరే ఇతర లావాదేవీలు ఏదైనా చేయాలనుకున్నా బుధవారం రోజున చేస్తే అదృష్ట యోగం కలుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకు ఘాతవారం వచ్చేసేసి వీళ్ళ జీవితంలో కనుక చూసుకుంటే శుక్రవారం ఘాతవారం అవుతుంది. కనుక ఈ వృశ్చిక రాశి వారు శుక్రవారం ఎలాంటి పనిని మొదలు పెట్టకూడదు. శుక్రవారం కొత్త పనులు ప్రారంభం చేయడం కానీ, కొత్త వ్యాపారాలు పెట్టడం కానీ ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది. అంటే ఘాతవారం అంటే ఈ రాశి వారికి పనికి రానటువంటి రోజు అని అర్థం. కనుక శుక్రవారం రోజున ఎలాంటి పనులు మొదలు పెట్టకూడదు. అలాగే వీళ్ళకు ఆశ్వీజ మాసము కొద్దిగా ఘాత మాసం. అంటే ఆశ్వీజ మాసంలో ఎక్కువగా ఎలాంటి లావాదేవీలు కానీ లేదా ట్రాన్సాక్షన్స్ కానీ ఎక్కువగా పెట్టుకోకుండా ఉండాలి. అలాగే కొత్త పనులు కూడా ఆశ్వీజ మాసంలో వీళ్ళు ప్రారంభం చేయకూడదు. అలాగే వీళ్ళ జీవితంలో అదృష్ట సంఖ్య వచ్చేసి 5 కానీ 9 కానీ వీళ్ళ జీవితంలో అదృష్ట సంఖ్యగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ 2 సంఖ్యలు వీళ్ళ జీవితానికి మార్చేటటువంటి సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు పాడ్యమి కానీ షష్ఠి కానీ అలాగే ఏకాదశి తిథులు వీళ్ళ జీవితానికి వర్తించవు. కాబట్టి ఇలాంటి తిథులలో కూడా వీళ్ళు ఎలాంటి కార్యాచరణ చేసుకోవద్దు. ముఖ్యంగా ఇలాంటి రోజులలో దేవతా అర్చనలు, దేవత ఆరాధనలు ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని చాలామందికి జీవితాల్లో ఈ రోజు బాగుంటే రేపు బాగుండదు, లేదా వారం రోజులు కంటిన్యూషన్ బాగుంటుంది, మరి మిగతా వారం రోజులు బాగుండదు. బికాజ్ ఏంటంటే వీళ్ళ జీవితంలో కూడా తిథులు నక్షత్రాలు అనేటివి కూడా వర్తిస్తాయి. అంటే ఈ రోజు నా జీవితంలో ఈ తిథి రోజున నేను ఏ పనినైనా చేస్తే ప్రారంభం చేస్తే అది జరుగుతుందా లేదా, జరిగితే గనక ఏ తిథిలో ప్రారంభం చేయాలనేటటువంటి అదృష్ట తిథులు కూడా వీళ్ళ జీవితంలో ఉంటూ ఉంటాయి. అలాంటి వారికి ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి గనక చూసుకుంటే తిథులు పాడ్యమి, షష్ఠి, ఏకాదశి ఈ 3 తిథులు వీళ్ళ జీవితంలో వర్తించవు. అంటే ఆ రోజులలో ఆ తిథులు ఎలాంటి పనులు చేయకూడదు అని అర్థం. అంటే ఏం చెయ్యాలి? దేవతా అర్చనలు చేసుకోవాలి. నార్మల్గా నీ ఉద్యోగం కానీ నీ వ్యాపారం కానీ ఏ రకంగా చేసుకుంటావు అవి అంటే ఇన్ జనరల్గా చేసేటో అన్ని చేసుకోవచ్చు. కానీ కొత్త పనులు ప్రారంభించడం, కొత్త ఊర్లకు వెళ్ళడము, కొత్త సంబంధాలు పెట్టుకోవడము, కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకోవడం, లేదా బిజినెస్ లావాదేవీలు ఏదైనా చేద్దామనుకున్నా, లేదా మీటింగ్లు చేద్దామనుకున్నా ఇలాంటి పనులు కొన్ని చేయకూడదు అని శాస్త్రం. కాబట్టి ఇలాంటి తిథులు పనికి రాకుండా ఉంటాయి. అలాగే వీళ్ళ జీవితంలో ముఖ్యంగా కోపం, ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దాని ద్వారా వీళ్ళు జీవితంలో కోల్పోతారు. అంటే అహంకారం ఎప్పుడూ కూడా పనికిరాదు. కొన్నిసార్లు మనిషి జీవితంలో తగ్గాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఆ సమయ సందర్భాలను చూసి ఈ జీవితంలో ముందుకు నెట్టుకు రావాలి తప్ప ప్రతిసారి అహంకారము, కోపము, దురుసుతనం ఇవి పనికిరావు. ఇవి కొంచెం తగ్గించుకునే ప్రయత్నం వృశ్చిక రాశి వారు చేస్తే గనక వీళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తాయన్నమాట. వృశ్చిక రాశి వాళ్ళు గురుగారు మరి ఈ మాసంలో ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలో కూడా తెలియచేయండి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఆరాధించవలసినటువంటిది అమ్మవారిని, దుర్గాదేవి అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి. ఎందుకంటే బికాజ్ వీళ్ళకు కుజుడు అధిపతిగా అవుతాడు. కుజుడికి అధిపతిగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా జీవితంలో ఎప్పుడైనా చూడండి అప్పుల బాధతో, అనారోగ్య సమస్యతో, పరస్త్రీ వ్యామోహంతో ఈ 3 వ్యసనాల ద్వారా వీళ్ళ జీవితాన్ని లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ 3 వ్యసనాల నుంచి బయటపడడానికి ఆరాధన చేయాలంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా ఆ వ్యసనాల నుంచి బయటపడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం, లేదా దుర్గా స్తోత్రం చదువుకోవడము, లేదా దుర్గా చాలీసా చదువుకోవడం వీళ్ళ జీవితానికి చాలా అవసరం. లేదు అనంటే కనుక వీళ్ళ జీవితంలో అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే లలితా సహస్రనామ పారాయణం, కనకధారా స్తోత్రము, దేవి ఖడ్గమాలా పారాయణం ఈ 3ట్లో అన్నింట్లో ఏదో ఒకటి ఎంచుకోండి. అన్నీ చదవాలని ఏం రూల్ లేదు. మీరు ఏది మీకు ఈజీగా అనిపిస్తుందో, ఏది మీరు చదువుకోగలుగుతారు అని అనిపిస్తుందో అలాంటిది ఒక దాన్ని ఎంచుకొని దాన్ని ఒక దీక్షలాగా ప్రతిరోజు ఒక సమయాన్ని ఎంచుకొని ప్రతిరోజు దాన్ని చదువుకునే ప్రయత్నం చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల కొంతవరకు మీకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి ఆరాధన చేసుకొని తద్వారా వీళ్ళకు శుభం లాభం కలుగుతుంది. అలాగే వీళ్ళకు ఘాతవారం కూడా శుక్రవారం కాబట్టి శుక్రవారం రోజున దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి సాయంకాలం 4 నుంచి 5 గంటల మధ్య కాలంలో నిమ్మకాయలో దీపాలు వెలిగించండి. అది కూడా 11 నిమ్మకాయలు తీసుకోండి, రెండింటిని కట్ చేసి దాంట్లో రసం పిండేసి దాన్ని ఒక డొప్పలాగా చేసుకొని అమ్మవారి ముంగ దీపం వెలిగించేసి 11 సార్లు దుర్గాయై నమః అనేటటువంటి నామాన్ని జపిస్తే వాళ్ళ జీవితంలో అదృష్ట యోగం అనేటటువంటిది కలుగుతుంది. వృశ్చిక రాశి యొక్క రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూసారు కదండి, ఇది వృశ్చిక రాశి యొక్క మాస ఫలితాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.